ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. జీవితకాలం బాధ పెట్టడం కంటే ఈ 3 నెలల ప్రాయంలోనే ఆ బిడ్డను తీసేస్తే మేలు కదా. ఏం చేయమంటావు అన్నయ్య నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు అలా హాస్పిటల్లో ఉన్నారన్నయ్య, అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళారని ఒక ఫోన్ చేసి అడుగుతుంటే నేను అన్నాను, తల్లి రక్తము బిడ్డలోకి వెళ్ళడం సమంజసమే, అది రావడం సహజమే, డాక్టర్ గారు చెప్పారు, మనకు ఆదరడం లేదు. కానీ మీరు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, ప్రభు రక్తం మనలోకి వస్తుంది. దేవుని యొక్క శక్తి ముందు ఆ పసిబిడ్డలో ఉన్నటువంటి షుగర్ పెద్ద లెక్క కానీ కాదు. దేవుడిచ్చిన గర్భం అది. ఎందుకని వాక్యం ఏంటి? యెహోవా ఇచ్చే బహుమానం అది. నీ జన్మనిచ్చిన వాడు నీకు అనారోగ్యం తీసేయలేడా? కనుక మొహాట పడకుండా మీరు ధైర్యంగా ఉంచండి. కాదని ఆ తల్లి షుగరు బిడ్డలోకి వచ్చిందట, దానివల్ల అంగవైకల్యం రావచ్చు, మరి ఏదైనా జరగవచ్చట. అదంతా లోకానికి, ప్రభు నామ ఎరగని వాళ్లకు ప్రభు రక్తం మనలోకి వస్తుంది. దేవుడు ఏ కార్యమని చేయగలడు. దయచేసి వద్దని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి హాస్పిటల్ నుంచి. భయం ఏంటి? తల్లి గర్భంలో నుంచి వాడు బయటకు వస్తూ శాపంతో వస్తాడని, అనారోగ్యంతో బయటకు వస్తాడని. నీకు జరిగిన నష్టాన్ని, నీకు జరిగిన కష్టాన్ని, నానా నువ్వు పడుతున్న ఇబ్బందుల్ని ఆసరాగా చేసుకుని ఇలా లోకంలో నీ మీద రకరకాలుగా దాడి చేస్తున్నారా? అక్కడ రాసిన మాటలు ఏంటంటే 8వ వచనంలో పొరుగువారంట, 9వ అధ్యాయం యోహాను సువార్త, కాబట్టి పొరుగువారట చూచిన వారందరూనంట. నీ పొరుగు వారందరూ ఏమంటున్నారు? నిన్ను, నీ కష్టం చూసి, నీ శ్రమను చూసి, నీ ఇబ్బందులు చూసి, నీ దరిద్రతను చూసి, నీకేదో జరిగినటువంటి దుస్థితిని బట్టి, మానని పరిస్థితుల్లో మానని రోగము కలిగిన దాన్ని బట్టి, ఇకెప్పటికీ బయట పడలేనుకున్న స్థితిగతులు చిక్కుకుపోవడాన్ని బట్టి జాలి పడేవాడు లేకపోగా, నీ స్థితిగతులను ఆదరించేవాడు లేకపోగా ఎట్లా పొడిచేవాళ్ళు ఉన్నారా? నీ పొరుగువారు. నేను చూసిన వాళ్ళందరూ అలాగంటున్నారేమో. ఒకవేళ ఏమంటున్నారట? వీడనే పాపం చేసి ఉండాలి, వీడంతా పాపం చేయకపోతే వీడికి గతి వచ్చింది. నీ కక్షదారులు, నీ శత్రువులు, నీ వట్టి గిట్టిన వారు నీ మీద కక్ష తీర్చుకోవడం కోసం, ఇంకా బుద్ధి లేదా నీకు? ఇప్పటికైనా అర్థమైందా నువ్వెంత పాపివో? చూడు, నీ కొడుకు అట్టు పుట్టాడు, నీ గతి ఏమైపోయిందో చూడు ఒకసారి. బిడ్డ యొక్క దుస్థితిని బట్టి తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళని దూషించే వాళ్ళు ఉంటారు. వాణ్ణి దూషించవచ్చు, వాడి యొక్క తల్లిదండ్రులను బట్టి కూడా దూషించవచ్చు. వాళ్ళు చేసిన పాపమే, మీ పాపమే వాడికి అడ్డొచ్చి పడింది అంటుంటే ఎంత గుండె కోత. కాదనలేము. కళ్ళెదుట కొన్ని కుటుంబాల్లో, కొంతమంది జీవితాల్లో అలాగే కాదలేని రుజువు కనపడుతుంది అక్కడ, కాదనలేని రుజువు కనపడుతుంది అక్కడ. వాడు పుట్టుగుడ్డు వాడే పుట్టాడు. అమ్మ మొహం తెలియదు ఆడికి, నాన్న మొహం తెలియదు ఆడికి. నేను మీ అమ్మనరా అంటే నమ్మాలి ఆడు, నాన్న నేను మీ నాన్నరా అంటే నమ్మాలి. వాళ్ళకి వయసు రాలా. ఎవరు అమ్మ గుర్తుపట్టలేదు చేతిలో, ఎవరు నాన్న గుర్తుపట్టలేదు చేతిలో. అసలు వాడికి వెలుగంటూ ఉంటుందన్న సంగతి వాడికి తెలియదు. ఇక వాడికి ప్రపంచమే చీకటి అని పరిస్థితి వాడికి. ఇక ఇదే ప్రపంచం, చీకటిలో ఉండి చీకటే ప్రపంచం. అక్కడ ఒక అసాధ్యమైన మాట ఏమైనా రాశారంటే, ఎప్పటికైనా ఆశ ఉందా అనుకుంటే ఆశ కూడా లేనంట. 32వ వచనం, పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి ఇంతవరకు వినబడలేదు. అంటే ఇది బాగుపడేదా? బాగుపడిందా? పరిస్థితులు సరిచేయబడేవా? సరిచేయబడినవా? పాసిబుల్లా? అసాధ్యమా? సాధ్యమా? అసాధ్యమా? పక్కా అసలు అసాధ్యము. అసలు ఇంతవరకు జరగని పరిస్థితి అంటే ఇది. హల్లెలూయా చెప్దాము. డాక్టర్లు అందరూ అలాగంటుంటారు, ఇన్ని అప్పుల్లో నుంచి నీకు బయటపడడం అసాధ్యం, కానీ పారిపో అన్నారేమో ఎవరైనా. వదిలిపెట్టారా? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోరా అంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన. ఈ పరిస్థితులు నిన్ను ఆవరించినరా, తప్పుకోలేవేక. ఈ నిందల్లో, ఈ అవమానంలో పట్టబడి
అవమానించబడే కంటే నువ్వే నీ జీవితాన్ని అంతం చేసుకుంటే మేలు రాని కొంతమంది ప్రోత్సహించేవాళ్ళు. జాలి పడేవాడు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, సహాయపడేవాళ్ళు లేరు, ధైర్యంగా ఉండని చెప్పేవాళ్ళు లేరు. ఇరుగు పొరుగు వారు, చూసిన వాళ్ళందరూ, దారైపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండిరా. నేను చూసిన వాళ్ళు, నీ దారిలో ఉన్నవాళ్ళు ఇలా ఉన్నారేమో. ఒకవేళ వాడెంతగా బాధపడుతుంటాడు. అందరూ ఆడుకుంటా ఉంటే వీడు ఆడుకోలేడు. అందరూ రకరకాల పుష్పాల యొక్క అలంకరణ చూస్తూ ఉంటే వీడికి వెనక అందచందాలు తెలియదు. వాడికి తెలిసిందల్లా చీకటి యొక్క లోతే, చీకటి యొక్క బాధే వాడికి తెలిసి ఇంకేమీ తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతకు వెళ్ళిపోయి ఉంటారు. ప్రభువా ఎందుకు ఈ బిడ్డనిచ్చావు? ఆ బిడ్డను బట్టి బాధపడుతున్న తల్లిదండ్రులు గుండె కోతతో ఎదురు చూస్తున్న తల్లి, ఏంటయ్యా నా బిడ్డ బ్రతుకు, ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా అనే మాటలు కూడా రావచ్చు బహుశా. పోనీ ప్రయత్నం చేద్దామంటేనేమో బయటపడలే పరిస్థితులు కదా, ఎన్నడూ జరగని పరిస్థితి కదా అది కదా. ఇంతవరకు భూమి మీద మీరు చూడని పుట్టుగుడ్డి వాడు మామూలు గుడ్డి తన మధ్యలో వస్తే ట్రై చేయవచ్చు అంట. ఇవన్నీ నాన్న రుజువులుగా కనపడుతుండగా ఈ రుజువులు ఆధారంగా చేసుకుని ఇక నువ్వు బాగుపడలేవు, ఇక నీకు అసాధ్యము, నీ బ్రతుకింతే, శాపగ్రస్తమైపోయింది నీ బ్రతుకు. హల్లెలూయా చెప్పండి నాన్న. వీడు వాడు అనే మాటలు వాళ్ళందరికీ 1వ వచనంలో ఎక్కడ అంటుంటాడు, వీడు గుడ్డివాడు, వీడు భిక్షం అడుకునేవాడు, వీడు బెగ్గరు, వాడుకున్న గుడ్డితనాన్ని బట్టి ఆడుకునేవాళ్ళు. ఇలాంటి సాక్ష్యాలు కనపడుతున్నాయిగా. ఆ తల్లిదండ్రులు ఏమంటారు, ఇక కనపట్లేదా నీ సాక్ష్యము, ఇప్పుడు కానీ బుద్ధి రాదా, నీ కోపం అంతా తీర్చుకోవడానికి దొరికే ఫుల్గా చేతిని దొరుకుతారు. ఇలాంటి పరిస్థితి అందరూ చూస్తూ ఉండగా అదే దారిలోకి యేసయ్య వచ్చాడట. హల్లెలూయా చెబుదామా. ఈరోజు నాన్న అందరు నడిచిన దారిలోనే నేను నిందించారు, హింసించారు, బాధ పెట్టారు, అవమానపరిచారు, నిన్ను నీ కన్న తల్లిదండ్రులను కూడా. కానీ యేసయ్య నీ దారిలోకి వస్తున్నాడు ఇవాళ. ఆమేన్. నీ దారిలోకి యేసయ్య వస్తున్నాడు. నేను అవమానపరచడానికి కాదు, నిన్ను గుడ్డిదానని నేను మాట్లాడడం కోసం కాదు, నిన్ను కృంగదీయడం కోసం రాలేదు ఆయన. నీ చేసిన పాపం ఒకవేళ దాన్ని ఎత్తి చూపడం కోసం రాలా. ఆమేన్. మీ తల్లిదండ్రుల పాపాన్ని ఎత్తి చూపడం కోసం రాలా. ఎంత ధైర్యం అంటే ఒక డెసిషన్కి వచ్చేసారా లేదా చెప్పండి. ఏంటా డెసిషను? ఈ గుడ్డితనానికి కారణము పాపమే. ఇందాక చదువుకున్నాను నిర్గమకాండం 22:24. వాస్తవమే, నానుడి. తల్లిదండ్రులు చేసిన పాపం వారి బిడ్డల మీదకి 3-4 తరములు వస్తున్న మాట తప్పేం కాదు. అందుకనే ఆ వాక్యం ఆధారంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పాపము రాదంటారా? వస్తుంది, వాక్యమే కదా అది. తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లు తింటే వాళ్ళ పిల్లల పండ్లు పులుస్తాయి అన్న మాట వాక్యాధారమే. దానికి కాదలేని సత్యము. దాన్ని త్రోసివేయకూడదు సుమా. అందుకనే దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళేది నీతిమంతులైనట్టు, ఈ గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులు పాపాత్ములైనట్టు, లేదా గుడ్డివాడు పాపాత్ముడైనట్టు ఈ వాక్యాల ఆధారంగా చేసుకుని మన మీద దాడి చేసే పరిస్థితులు. ఆమేన్. అందుకనే వాళ్ళు అడిగేశారు, వీడే పాపం చేశాడు, లేదా వీళ్ళమ్మ పాపం చేసి, నాన్న పాపం చేసి, అందుకెట్ అయిపోయారు. కానీ దేవుడు అంటున్న మాట, నీవు కానీ నీ తల్లిదండ్రులు కానీ బాధల్లో ఉన్నట్లయితే కురింగిపోవద్దని నాన్న. హల్లెలూయా చెప్పండి. అనుకొని బాధ పెట్టని, కురింగిపోవద్దు. హల్లెలూయా. కానీ బాధ ఏంటంటే వాళ్ళంటే అన్నారయ్యా దేవుడు కూడా అలాగే చేశాడు మమ్మల్ని, ఇదే బాధ. హల్లెలూయా. వాళ్ళంటే అన్నారు, వాళ్ళు అనడానికి కూడా కారణం ఉంది కయ్యా, వాళ్ళు అనడానికి కూడా రుజువులు కనపడుతున్నాయి కదయ్యా. దేవుడింత అన్యాయస్తుడా, అసలు మాకు ఎందుకు ఈ పరిస్థితి తేవాలి ఆయన, మేము ఎంత నీతిగా బ్రతుకుతున్నామో మా గుండెలకు తెలుసు, మా దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండిరా. నిజమే, వాళ్ళే తప్పు చేయలే వాస్తవానికి. కానీ లోకం అంటుంది కారణం కనపడింది కాబట్టి పాపం అంటున్నారు వాళ్ళు. కానీ వాస్తవానికి వాళ్ళు ఏ పాపం చేసిన వాళ్ళు కాదు. ఆ పసిబిడ్డ ఏం పాపం చేశారు వాడు. నువ్వే తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసావని నీ మీద ఒక తప్పు అంటగట్టే వాళ్ళు ఉన్నారు, నీకున్న స్థితిని ఆధారంగా చేసుకుని. ఏ పాపం చేయకపోయినా నువ్వు పాపిస్తే వాడివి, పాపిస్తే దానివని నిన్ను ఆడిపోసుకునే వాళ్ళు, చూసేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా నీ మీద ఒక నింద వేయొచ్చు. కానీ నీకు తెలుసు నువ్వే తప్పు చేయలేదని. కానీ నీ ప్రశ్న ఏం తెలుసా, నేను ఏ తప్పు చేయలేదు, నా బిడ్డ కూడా ఏ తప్పు చేయలేదు, మాకెందుకు ఈ స్థితి ఇచ్చావు, నాలో ఏం పాపం ఉంది ఇలా చేశావు? ఇదే కదా చాలామందికి అంతు చిక్కని ప్రశ్న. దేవుడు అన్నాడు, వాడు నోళ్ళు మూయించాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళ నోళ్ళు మూయించాడు దేవుడు. ఆమేన్.
లోకము యొక్క అంచనాలేంటి? తప్పు చేశారు కాబట్టే, వాక్యమే కదా అది అంటున్నారు వాళ్ళు. వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఆలోచనలు తల్లకిరిందులు చేసి మాట్లాడాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి నాన్న? వీడైనను, వీడి తల్లిదండ్రులనైనను. హల్లు చెప్పరా నాన్న? ఈ సంగతి నీకు తెలుసు ప్రభువా, వీళ్ళకి తెలియట్లేదని బాధపడుతున్నావు కదా నువ్వు. అవును, నేను తప్పు చేయలేని సంగతి నీకు తెలుసు ప్రభువా, నా బిడ్డ కూడా తప్పు చేయలేని సంగతి నీకు తెలుసు ప్రభువా. కానీ నాకున్న పరిస్థితిని బట్టి ఆధారంగా చేసుకుని వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు ప్రభు అని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు ఇచ్చిన మాట, అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈమె నాతో కూడా దేవుడు ధైర్యంగా నాకు ఎంత గుండె ధైర్యం ఇస్తున్నాడు. తప్పు లేని చోట తప్పు వెతకాలని, ప్రతి చిన్న కారణానికి కూడా నిన్ను వేధించాలని ప్రయత్నం చేస్తున్నామో ఈ లోకం వైపు. అది ఎవరైనా కావచ్చు, సొంత వారు కావచ్చు, బయట వారు కావచ్చు. దేవుడు ఇచ్చిన భరోసా ఏంటి తెలుసా? నా దేవుడు తెలుసు చాలే. ఆమేన్. నా దేవుడు తెలుసు నేను తప్పు చేయలేదని. హల్లెలూయా. నా దేవుడు తెలుసు నా బిడ్డ తప్పు చేయలేదని. ఎంతకంటే సాక్ష్యం కావాలరా? యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం గుర్తుపెట్టుకోరా నాన్న. నీ తండ్రి ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. అమ్మా, నీ తప్పు కాదు నాయన. తల్లిదండ్రులకు ఉన్న బిడ్డలారు, మీ తప్పు కాదు, మీరు ఏ పాపం చేయలేదు, మీ బిడ్డ తప్పు కూడా కాదు. హల్లెలూయా. ఈ మాట సరిపోదా నాన్న? నీ దగ్గర తప్పు లేదని చెప్తుంటే ఎవరు చెప్తే నన్ను సంతోషపడతావు చెప్పు? ఊళ్ళో 100 మంది తప్పు లేదని చెప్పిన సంతోషం రాదు. కానీ నీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లోకి వచ్చి, అమ్మా నీ తప్పు లేదురా అని చెప్తే ఇంత ఆదరణ కావాలి మనకి. హల్లెలూయా చెప్పు, వందనాలు చెప్పు దేవునికి ఈ మాటను బట్టి. థ్యాంక్ యూ లార్డ్. యు నో మై ఇన్నర్ సెల్ఫ్. ప్రభువా, నా స్థితి నీకు తెలుసు అయ్యా, నాకు చాలయ్యా, ఆ మాట చాలు. హల్లెలూయా, నాకు చాలు ఆయన, నాకేమీ బాధ లేదు. నువ్వు అన్నావు కదా, నీవు కానీ నీ బిడ్డ కానీ ఏ పాపము చెప్పండి చేయలేదు. వీడైనను కన్న తల్లిదండ్రులైన పాపము. వందనాలు చెప్తావు ఈ మాటను బట్టి. ఎంతమంది ఏమనుకుంటే ఇంకేంటి నీకు చెప్పు? నువ్వేంటో తెలుసు, నీకు నిన్ను కన్నవాడికి తెలుసు. హల్లెలూయా చెప్పండి. నీవే ఉన్నవాడవు, నా తోడై ఉన్నవాడవు, నీవే కన్నవాడవు, నా స్థితిని కన్నవాడవు, నీవే కన్నవాడవు, నా స్థితిని కన్నవాడవు, నీవే ఉన్నవాడవు నానా. నీ స్థితి అంతా ఆయన చూస్తూ ఉన్నాడు రా. లోకానికి ఏం తెలుసు? అమ్మా, నేను అనేవాడికి ఏం తెలుసురా నాన్న? తమ్ముళ్ళారా, అన్నదమ్ములారా, నీకున్న దుర్గతిని, దుస్థితిని, లోయమిని, కొరతలను, కష్టాలని, కన్నీళ్ళని చూసి వాళ్ళకి ఆ స్థితి న్యాయమే అంటున్నారేమో అందరూ. బహుశా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియని రహస్యం ఒకటి ఉంది. ఏంటా రహస్యం అంటే, ఏదో ఎవరు తప్పు చేశారు, ఎందుకంటలా, ఎందుకు ఇలా జరిగింది అంటలా, ఎవరు తప్పు చేశారన్నారు. చూసారా? స్తోత్రం చెప్పండి రా. ఈ గుడ్డితనానికి కారణం అడిగారు అక్కడ. ఈ గుడ్డితనానికి ఎవరు కారుకుడు అన్నారా? ఎవరు పాపం చేశారు? పాపం చేసి ఏ పాపం అంటలా, ఎందుకు ఇలా వచ్చి అడిగితే బాగుండేది. కానీ ఎవడో పాపం చేశారు ఇద్దరిలో. ఆమెన్. ఒక పాపాన్ని అంట కట్టేశారు. దేవుడు అంటున్నాడు, వీడు కానీ వీడి కన్నవారు కానీ తప్పు ఏ పాపము చేయలేదు. మరి ఏంటంట అంటే, నా క్రియలు వీని ద్వారా ప్రత్యక్షపరచబడడం కొరకే వీడు గుడ్డివాడుగా ఉన్నాడు. హల్లు చెప్పరామా? దేవుని క్రియ అంట అది. స్తోత్రం చెప్పాలా? నువ్వు అకారణంగా నిందలు భరించడం దేవుని క్రియ. అకారణంగా నువ్వు నష్టపెట్టబడుతున్నది దేవుని క్రియ అంట. దేవుని క్రియలు వీని ద్వారా బయలుపరచడం కొరకే వీడు గుడ్డివాడిగా ఉన్నాడు. ఇప్పుడున్న నీ స్థితిగతులు దేనికోసం అని చెప్పండి, త్వరగా చెప్పండి. దేవుడట నీ ద్వారా ప్రత్యక్షపరచబడిపోతున్నాడట త్వరలోనే. స్తోత్రం చెప్పండి, త్వరలోనే. ఇట్లా అడుగున్నాడు. ఎవడన్నా ఆడి దగ్గర పలకరించారా? ఆడి దగ్గరికి వెళ్ళాడా? ఎవడు వెళ్ళలా. కానీ దేవుడట ఆడి దగ్గరికి వెళ్ళాడట. అందరు దారైపోయేవాళ్ళు, ఆయన నీ దారికి వచ్చేవాడు, నీ దగ్గరకు వచ్చాడు. ఆ గుడివాడి దగ్గరకు వచ్చి వాడికనే అడిగాడా? అడగల. హల్లు చెప్పండి. వాడికి తెలిసిందల్లా తిట్లు తినడం,
శాపనార్థాలు పొందడం, బాధపడడం, వాళ్ళ అమ్మ నాన్న ఏడవడం, ఏమైనా చేద్దామన్న చేతగాని పరిస్థితులు మిగిలిపోవడం, ఇదే వాళ్ళకు తెలుసు. కానీ ఒక ఆయన ఉన్నాడు మనం బాగు చేస్తాడనే మాట కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు నీ మాటలు ఎక్కడి నుండి వింటున్నావో నా తమ్ముడా, నా చెల్లి, నా ఆత్మీయ తల్లిదండ్రులారా, మీరు ఎవరైనప్పటికీ మీకున్న దుస్థితుల్లో, మీకున్నటువంటి రకరకాల లోటుల్లో నీ మీద నిందలు వేసి ఈ లోటుకి, ఈ నిందకు, ఈ కొరతకు మీ పాపమే కారణమని అందరూ దూషిస్తున్న పరిస్థితుల్లో బ్రతుకుతున్న బిడ్డలారా, దేవుడు ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ మాట ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. భయపడకండి, లోకము నిందించినట్టుగా మీరే పాపము చేయలేదు నాకు తెలుసు అన్నాడు దేవుడు. తెలిసిన దేవుడు వదిలిపెట్టలే, దగ్గరకు వచ్చాడు. వచ్చాట ఉమ్ము ఊసి బురద చేసి కళ్ళకు రాసి, హల్లెలూయా చెప్పండి, ఇది వాడడిగాడా, దేవుడే వాడికి చేస్తున్నాడా? ఒకవేళ నువ్వు వదిలేసావేమో దేవుణ్ణి, కష్టాల్లో దేవుడు విడిచిపెట్టలా, నీ దగ్గరకు వస్తున్నాడు. రానిస్తావా? అందరూ ఆడిపోసుకున్న వాళ్ళని చూసి బాధపడొద్దు. ఈ రోజున యేసయ్య నా దగ్గరకు రమ్మని పిలువు. యేసుప్రభు దగ్గరకు వచ్చేవాడు. హల్లెలూయా. వచ్చి బురద రాసి నువ్వు వెళ్ళి సిలువ మన కొలంలో కడుక్కోమని చెప్పాడు. వెంటనే వాడు చూపుని హల్లెలూయా చెప్పండిరా. కాబట్టి చూపు ఎలా పొందుకున్నాడు? బురదను కడుక్కోవాలా, చూపును పొందుకోవాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక సాదృశ్యంగా నీ దోషాలను కడుక్కుంటే, ఇందాక అది కూడా నీ దోషములను క్షమించి నీ సంకటాలను కుదిర్చి దేవుడు అన్నామే, దానికి ఒక ప్యారలల్గా ఉన్నటువంటి మాట ఇది. ఆమెన్. కడుక్కోని కానీ వీళ్ళు కడుక్కున్నాడట, చూపు పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి నాయన. ఇప్పుడు అసాధ్యమైంది సాధ్యమైందా? భూమి మీద నాకు కింద వచ్చిన 30 వచ్చిన అక్కడ చదువుకున్నాం కదా, పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నవాడు కన్నులు తెరవడం అనేది అసలు లోకములోనే అసాధ్యం ఇది. కానీ యేసయ్య ద్వారా సాధ్యమైంది. ఎప్పుడు? నీ బురదను కడుక్కోవాలా. నీ కనులకున్న బురద, నీ మనసుకున్న బురద, నీ శరీరానికున్న బురద. యేసు రక్తము సిలోయము అంటే పంపబడిన వాడట. యేసు ప్రభు యొక్క రక్తములో సిలోయము కోనేట్లు నీళ్ళంటే యేసు ప్రభు పంపబడ్డవాడు. కాబట్టి ఆయన రక్తములో నువ్వు కడగబడితే లోకంలో అసాధ్యమైంది కాస్త నీకు సాధ్యం చేస్తాడు దేవుడు. లోకంలో అసాధ్యమే, అసలు ఎంతో జరగని కార్యాలు కొన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా చెప్దామా? ఎరా నాన్న, ఇప్పుడు ఏమైంది? వాళ్ళందరికీ చంపపెట్టయిందా? ఆమేన్. ఎవరైతే పాపిస్తువాడా, మీ పాపం బిడ్డలు కొట్టింది అని చెప్పించారే, దూషించారే, వాళ్ళ నోట్లు మూత వేయించాడు దేవుడు. ఇన్నాళ్ళు వేధించాడే, రే గుడ్డోడా నువ్వేం పాపం చేసేవారా, అందుకే ఇలా నీ బతుకు తగలబడిందిరా అని ఎంతమంది చెప్పించారో కదా నిన్ను కూడా ఆ బిడ్డలాగా. వాళ్ళందరి నోటికి మూత వేశాడు దేవుడు. ఆ రోజు రావట్లేదా? వస్తుందన్న వాళ్ళందరి గట్టిగా వందనాలు చెప్పండి. ఖచ్చితంగా దేవుడిని తీసుకొస్తున్నాడు, కాస్త తీసుకొస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇది బాగుపడమే. కొంతమంది చూశారు, రూపరుగు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇందాకేమో దూషించారు, పరుగు వచ్చి ఎట్ట జరిగింది అంటున్నారు. అతనేమన్నాడు చూడండి, ఒక మనుషుడు స్తోత్రం చెప్పాలా, యేసు స్తోత్రం చెప్పండి రా, యేసు అని ఒక ఆయన వచ్చాడు. నా బురదను కడుక్కోమన్నాడు, నేను కడుగుకున్నాను. హల్లెలూయా చెప్పరా నాయనా. నేను ఎదురు చెప్పలా, వెంటనే విన్నాను, విధేయ చూపించాను, నా జీవితాన్ని కడిగేసుకున్నా, నా కళ్ళను కడుక్కున్నా, నాకు చూపు వచ్చేసింది. హల్లెలూయా చెప్దామా? ఆమేన్. ఈ సాక్ష్యం కొనకే యేసు దగ్గరికి వెళితే 2 సాక్ష్యాలు ఇప్పుడు చెప్పండి. యేసయ్య దగ్గరికి వెళితే భూమి మీద ఇంతవరకు జరగని ఏ అసాధ్యమైతే ఉందో ఆ అసాధ్యాన్ని కూడా సాధ్యపరచగలడు యేసు ప్రభువు అని చెప్పగలిగే దమ్ము గల కుర్రాడిగా మార్చడం కొరకే వాడిని గుడ్డడిగా చేశారట. ఈరోజున నిన్ను నన్ను కూడా శ్రమలో పెట్టింది తెలుసా? ఈ బాధ యొక్క లోతెంతో నీ తెలుసుకొని, ఇంత లోతైన బాధ నుంచి కూడా యేసు ప్రభు బయట పెట్టగలడని నీ చేత అనేక మందికి సాక్ష్యం చెప్పించడం కొరకే దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది నా బాధ, ఇది నా నింద, ఇది నా పాపము, కృంగిపోతున్నావు. దేవుడు లేదురా నాయన, నేను ఒక బలమైనటువంటి సాక్షిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు దేవుడు. ఆమేన్ చెప్దామా? అలానే శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారంట. పరిసయ్యుల దగ్గర వస్తే వాళ్ళు 17 వచ్చిన మరలా ఆ గుడ్డివానితో అతడు కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని యేసని కొనుచున్నావా అని అడిగారంట పరిసయ్యులు. స్తోత్రం చెప్పండి. పరిసయ్యులు శాస్త్రులు ఏమన్నారంట? ఆడ దగ్గరకు వచ్చారా, నేను బాగు చేసిన యేసుప్రభువైనా అనుకుంటున్నావా? స్తోత్రం చెప్పండి. ఆడు ఇప్పుడే చెప్పాడా?
యేసు నన్ను బాగు చేశాడు. అసలు భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇంతవరకు జరగని కార్యాన్ని యేసు ప్రభు నా కొరకు చేశాడని, భూమి మీద జరగని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడని ధైర్యం సరిపోవాలి చెప్పడానికి మనం. హల్లెలూయా. రెండోది, నన్ను నిందించిన వాళ్ళ నోరు మూయించాడు దేవుడు అని చెప్పాలా. నా జీవితాన్ని మార్చేశారని చెప్పాలి, నా చీకటిని వెలుగుగా మార్చేశారని చెప్పాలా. అది చెప్పినప్పటికీ మళ్ళీ వచ్చాను, ఎరా చేస్తున్నాడు యేసు అంటావా నువ్వు అన్నాడు. యేసయ్య అంటాడా వీడిని నిలివేద్దామని. యేసు అని చెప్తే మాత్రం వీడిని వెలివేద్దామని. యేసు నమ్ముతున్నావా అంటే అతనేమన్నా చూడండి, యేసు కాదు ప్రవక్త, స్తోత్రం చెప్పాలా. కాబట్టి నీ నోటి నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? యేసు ప్రభు ఒక ప్రవక్త, స్తోత్రం చెప్పండి. ఆయన భూమి మీద జరగని అసాధ్య కార్యాలు కూడా చేయగలిగే ఒక సమర్థుడు. హల్లెలూయా. దానికి నా బ్రతికే ఉదాహరణ. నన్ను నిందించిన వారందరి మధ్యలో దేవుడు నన్ను ఘనపరిచాడని సాక్ష్యం చెప్పడం కొరికేనట. దేవుడు నిన్ను గుడ్డివాడిగా ఈ కష్టంలో ఈ శ్రమలో పెట్టింది అందుకేనట. ఆమేన్. వాళ్ళ అమ్మనాన్న దగ్గరికి వెళ్ళారంట. వీడిని కొడుకు అని తెలుసు, వీడు గుడ్డాడిగా పుట్టాడని సంగతి కూడా మీకు తెలుసు కదా అని అడిగారంట. ఆ శాస్త్రుల పరిచయాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఈ నీ కొడుకేగా? అవునయ్యా. వీడు గుడ్డాడిగా పుట్టాడని మీకు తెలుసు కదా? అవునయ్యా. మాకు తెలియపోవటం ఏంటి? మరి ఎలా చూస్తున్నాడు వీడు? వీని కనులు ఎలా తెరిచారు? ఎవరు తెరిచారు అంటుంటే యేసు అనే మాట నోటు వస్తే పట్టేసుకుందని చూస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు? వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడగండి, తన సంగతి తానే. హల్లు చెప్పండి. వయసున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఏ వయసు? ప్రభువు గురించి తెలుసుకునే వయసు. ఆ వయసు రానంత వరకు వాడిని వారు తెరపలా. ఇప్పుడు ప్రభువా ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ గుడ్డితనం, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ నింద, ఎంతకాలం ఈ అవమానాలు మేము భరించాలంటే నీకు వయసు వచ్చే వరకు. ఏ వయసు అది? యేసు దేవుడని గుర్తుపట్టే వయసు. హల్లు చెప్పరా నాన్న? ఏ వయసు అది? యేసు ప్రభు ఏదైనా చేయగలడని ఒక ధైర్యంగా వెలివేస్తారన్న కట్టడున్నప్పటికీ భయపడకుండా ధైర్యంగా నిలబడగలిగే వయసు. అంటే ఈ ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది? ఈ వయసు రాకే. ఈరోజు నీ కష్టం కూడా తొందరలోనే తీసేస్తాడు. నీకు కూడా వయసు రావాలి. ఏ వయసు? యేసు అనే దేవుడి దగ్గర అసాధ్యాలు సాధ్యమవుతాయి అని చెప్పగలిగే వయసు దగ్గర రావాలి. ఆలోచన, ఆ ధైర్యము, ఆ సమర్పణ, ఆ సాక్ష్యముని దగ్గర దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. హలో చెప్పండి నాన్న. కనుక ఏ వయసురా నాన్న? ఏ వయసురా నాన్న? 10 మందిలో దేవుని గురించి ఏం చెప్పాడు? ప్రవక్త అని చెప్పాడు. తర్వాత నా చీకటిని వెలుగ్గా మార్చాడని చెప్పాడు. వయసు వచ్చిన వాడు అని అడగమనిగే వాడి దగ్గరికి వచ్చారు. మళ్ళా రెండోసారి పిలిచి 24 పిలిచారా? దేవుని మహింపరచు, స్తోత్రం చెప్పండి. దేవుడిని మహింపరచు. ఈ యేసు దేవుడిని మాత్రం చెప్పమాకు నువ్వు అంటున్నారు వాళ్ళు. యేసు దేవుడిని చెప్పమాకు. అలా చెప్పకుండా ఉంటాం. యేసు ప్రభు దేవుడిని అనుభవిస్తూ కూడా, కానీ అలా బలవంతాన వాడితో రాంగ్ సాక్ష్యం చెప్పించాలని. ఈ మనిషి పాపి, యేసు అనేది వాడు దేవుడు కాదు, ఇతను పాపిరా అంటుంటే ఆయన ఏమన్నాడు? ఆ గుడ్డాడు, ఆయన పాపో కాడో నాకు తెలియదు, ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డాడిగా ఉన్నా, ఎప్పుడు చూస్తున్నా. స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి నాయన. అంతరు తూరుకున్నాడా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీరు అడగపోయినా పర్లేదు, కానీ నా కనులు తెరిచాడు, అది మాత్రం నిజం అన్నాడు. అల్లు చెప్పండి. 2 3 ఏమన్నాడు చూడండి. దేవుడు పాపుల మొర వినడని నాకు తెలుసు, కానీ ఎవడైనను దేవునిని భయభక్తులు కలిగి ఆయన చిత్తం ప్రకారం జరిగిస్తే ఆయన మనవిని ఆలకిస్తాడు, ఇది మాత్రం నిజం అంటున్నాడు. ఇది సాక్ష్యం అండి. ఏమన్నాడు? అయ్యా పాపం చేస్తే ఆయన ప్రార్థన వినడు, పాపం చేస్తే వాళ్ళు సహాయం చేయడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడితే నీ మొర ఆలకిస్తాడు, నీకు అసాధ్యమైన కార్యాలు చేస్తాను, సువార్థికుడిగా మార్చేలా దేవుడు. హల్లు చెప్పరా నాన్న? ఈయన దేవుని కుమారుడు కాదని వాళ్ళు అంటారా? పరిసయ్యులు కొందరు మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించలేదు కనుక ఈ దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదన్నారంట ప్రభుని. ఏమన్నారు? ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదని 18వ వచనంలో అంటుంటే ఇతను అంటున్నాడు చూడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేసేవాడు కాదు. హలో చెప్పండి. మరి ఈనాడు నాకు కళ్ళు తెరిచాడంటే, భూమి మీద జరగని అసాధ్యమే జరిగించాడంటే ఇది ఖచ్చితంగా దేవుని నుంచి వచ్చిన వాడని సాక్ష్యం చెప్పేస్తున్నాడు అక్కడ. రే నేను వెలివేస్తామన్నా సరే భయపడ్డా?
ఇంత మొండి సాక్ష్యం కలిగిన వాడి కోసం దేవుడు ఎందుకు చేసుకున్నాడు? అని గుడ్డివాడిగా చేయడం కొరకు. ఎందుకు ప్రభువా నాకే గుడ్డితనం ఇచ్చావు నువ్వు అనవచ్చు నువ్వు. ఆ గుడ్డాడు, ఎందుకు ప్రభువా నన్నే గుడ్డాడుగా చేశావు? నీ మొండితనమే, చెప్పండి, నువ్వు నిలబడగలిగే సాక్ష్యమే నాకు అవసరం రా, అందుకే నిన్ను గుడ్డివాడిగా మార్చాను. ఆమెన్. అందరికీ అవకాశం ఇవ్వడు, ముండాడికి ఇస్తాడు. స్తోత్రం చెప్పట్లా. దేవుడు అందరికీ అవకాశాలు ఇవ్వడు. ప్రభు కొరకు దేనికైనా తెగిస్తా, వెలివేస్తే వెళ్ళిపోతా. వెలివేశారంట అండి. ఎందుకు వెలివేశారు చెప్పండి? యేసు ప్రభువు దేవుడు అని చెప్పినందుకు వెలివేశారు. ఆయన ప్రవక్త అని చెప్పినందుకు వెలివేశారు. భూమి మీద ఎన్నడూ జరగని అసాధ్యమైన కార్యము నా జీవితాన్ని జరిగించాడు అని చెప్పినందుకు వెలివేశారు. ఈయన దేవుని దగ్గర నుంచే వచ్చాడు, ఈయన దేవుని కుమారుడు నమ్మారు కాబట్టి వెలివేశారు. అయినప్పటికీ దిగులు పడల. హల్లు చెప్పండి. యేసు ప్రభు వెలివేశాడని చెప్పేసి యేసు ప్రభు వెలివేరు. వెంటనే ఆయన వెలివేశారని తెలుసుకుని ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చేసారంట. 35వ వచనంలో పరిసయ్యులు అతను వెలివేశారని విని వాడిని కనుగొని, హల్లు చెప్పు, నువ్వు దేవుని కుమారుడుగా నన్ను విశ్వసిస్తున్నావా అంటే, అయ్యా విశ్వసిస్తాను కానీ అసలు నువ్వెవరో చెప్పన్నాడంట. అప్పుడు 37వ వచనంలో, నువ్వు ఆయన చూస్తున్నావు, నేనే ఆయన్ని, నీతో మాట్లాడుతున్నవాడిని ఆయన్నే అన్నాడంట. అంతను వాడు, ప్రభువా నేను విశ్వసించున్నాను అని ఆయన్ని మ్రొక్కాడు. స్తోత్రం చెప్పండి నాయన. నిన్ను నన్ను ఈరోజు నీ శ్రమల్లో పెట్టడానికి కారణం, ఈ శ్రమలు దేనికోసమంట? ఆయన దేవుడు అని చెప్పడం కొరకే సిద్ధపరుస్తున్నాడంట. కళ్ళు మూసుకున్నామా, ప్రార్థన చేసుకున్నాము. ఎందుకు ప్రభువా ఈ కష్టాలు అంటే, దేవుడు అన్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నా పాత్రగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. నేను నిందించిన వాళ్ళందరూ నోళ్ళు మూయించాలనుకుంటున్నాను. నా సాక్షిగా నిలబడతావా? నీ అయోగ్యతలో చూడ్డాయన. లోకమైతే నిన్ను పాపని నిందలు వేసి ఏదో నిందిస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నీళ్ళు ఏ తప్పు లేదురా నాన్న, అమ్మ నీళ్ళు ఏ పాపం లేదు, నేనే అలా చేశా, నీ మీద ప్రేమతోనే చేశా, నేను ఈ స్థితిని నేనే కలిగించా. ఎందుకో తెలుసా? ఈ స్థితిలోకి తీసుకెళ్ళి నీకు అద్భుత కార్యం జరిగించి, ఎవ్వడికి జరగని కార్యం నీ కొరకు జరిగించి, నా తరపున సాక్షిగా నిలబెట్టుకున్న కొరకే నేను చేశానన్నాడు దేవుడు. వందనాలు చెప్తావా దేవునికి? దేవానికి వందనాలు. నన్ను వెలివేసినా సరే, దేవా నన్ను నిందించినా సరే, దారైపోయే వాళ్ళందరూ నన్ను తక్కువగా చూసినా సరే, యేసయ్యను విశ్వసిస్తున్నా, నీ సాక్షిగా బ్రతుకుతానని నువ్వు సమర్పణ చేసుకో, ప్రభువుకి అర్పణ చేసుకో. భయపడబాకు. ఈ కష్టాలన్నీ దేవుడిచ్చినవే, ఒక పాత్రగా వాడుకోవడానికి ఇచ్చాడు. నీ కుటుంబంలో ఉన్న ఏ స్థితి అయినా సరేరా, నిన్ను వాడుకోవడానికి ఇష్టపడే ఆ స్థితిని నీకు ఇచ్చాడు. వందనాలు చెప్పు దేవునికి. విచారపడడం కొరకు ఎవలా? ఇవన్నీ నీ వెలుగుగా మార్చేయబోతున్నవాడు. ముందు నిందింపచేశాడు, ఆ నిందించిన వాళ్ళు నోరు మూయించేట్టుగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు. నీ బ్రతుకులు కూడా అదే చేస్తాడు. దేవా ఈ మాటలు దీవించండి, నీ బిడ్డల జీవితాలు ధైర్యం ప్రసాదించండి. కురింగిపోయే వాళ్ళుగా ఉండక, కురంగదీసే వాళ్ళు అనేక మంది ఉంటూ ఉండగా, నువ్వు ఒక్కడన్నావు, నీ దగ్గర ఏ తప్పు లేదు నాకు తెలుసు అన్న మాట చాలయ్యా నాకు. నీ దగ్గర నీతిమంతుడు ఉంటే చాలు ప్రభువా, నాకు ఎంతమంది నిందించినా పర్వాలేదు. అంతేకాదు, ఆ నిందన నా మీద ఉంచే దేవుడు కాదు, ఆ నిందన బట్టబయలు చేసే దేవుడు. నీ నీతిని వెలుగు వలె మార్చేస్తాను, నీ నిర్దోషత్వము మధ్యాహ్నపు వెలుగు వలె మార్చేస్తానని చెప్పి అందరి మధ్యలో ప్రభువా అద్భుత కార్యం జరిగించి నీ గురించి ప్రకటన చేసే సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వయసు కలిగిన మేము నీ గురించి ప్రకటన చేయడానికి సిద్ధపడు దయచేయండి. అతడు వయసు వచ్చిన వాడు తనంతట తానే చెప్తాడు. ఎవరో చెప్పనవసరమైన సాక్ష్యంలోనికి బిడ్డలు తీసుకురాను ఆయన. ఎవరికి వాళ్ళు వయసు కలిగిన వాళ్ళుగా నీ గురించి ప్రభువా సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఈ గ్రామంలో ప్రభువా, ఈ ప్రాంతంలో మా ప్రజల మధ్యలో నీ సాక్షులుగా బ్రతకడం కొరకు బిడ్డను సిద్ధపరచండి. ఇంకా వయసు రాని వాళ్ళగా ఉన్నారు ప్రభువా, వయసు కలిగిన వాళ్ళుగా, నిన్ను ఎరిగిన వాళ్ళుగా, నీ అనుభవాలు కలిగిన వాళ్ళుగా. యేసు గొప్ప దేవుడు, ఆయన అసాధ్యాలు సాధ్యం చేస్తాడు. భూమి మీద అసాధ్యమైన కార్యాలు కూడా ఆయన చేయగలడు. ఆయన ప్రవక్త, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం బాగు చేశాడు, ఆయన దేవుడి నుంచి వచ్చిన వాడే అని చెప్పగలిగే ధైర్యము, ఆ సాక్ష్యము మా అందరికి అనుగ్రహించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.